చిన్న పిల్లలు ఎప్పుడైతే పూరి ఆలుగడ్డ కూర ప్రతి సండే చేసేదానండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాక ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేసిన తర్వాత ఎప్పుడన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, రిలేటివ్స్ వచ్చినప్పుడు, క్రేవింగ్స్ వచ్చినప్పుడు చేస్తున్నాను అనమాట. మా పాప ఫ్రెండ్స్ వచ్చారని ఈ రోజు పూరి కూర చేస్తున్నానండి. ఇంకోసం 2 కప్పుల గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ, ఆయిల్, ఉప్పు వేసేసి కలిపి పక్కన పూరికి రెడీగా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్ని వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసి పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత ఒకే ఒక టొమాటోని సన్నగా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు, టొమాటోలు బాగా వేగిన తర్వాతే అప్పుడు మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసి ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసి వాటర్ పోసేసి దీనిలో వేసేసి మొత్తం అంతా కలిపేసి కొంచెం కొత్తిమీర వేస్తే పూరి కూర రెడీ అయిపోతుంది. ప్రతిరోజు హెల్తీగా తిన్న అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకు తింటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో, మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.